ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చే సింపుల్ కర్రీ ఏంటంటే పకోడీ పులుసు. ఇది మా అమ్మ చిన్నప్పుడు మాకు చేసి పెట్టేది. లొట్టలు వేసుకుంటా తినేవాళ్ళం. తింటుంటే ఒక్కొక్క ముక్క చికెన్ ముక్క ఉన్నట్టే ఉండిద్ది. అంత ప్రాణం ఈ కూర అంటే. ఈ రోజైతే నేను మా పిల్లలకి పకోడీ వేసి పెట్టాను. సాయంత్రం వాళ్ళు కొన్ని తిని కొన్ని అయితే వదిలేసేసారు. ఇక వీటితో అయితే కూర అయితే చేయాలనిపించింది. ఇక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను. ఇక కొంచెం నూనె కాగిన తర్వాత ఒక దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి వేసాను. ఇక వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను. ఇక కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసాను. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో చింతపండు పులుసు పోసాను. ఇక ఇవి మరిగేటప్పుడైతే మాత్రం ఇవైతే వేసాను పకోడీ. ఇక అవైతే పీల్చేసుకుంటాయి, బాగా టేస్ట్ వస్తాయి పీల్చి నాంతే. అవి మరీ ఎక్కువ పీల్చేసినాయి అనుకోండి ఇక కూర మొత్తం మనకు అనేది ఉండదు. కొంచెం పులుసుగా ఉన్నప్పుడైతే ఆపేసేయాలి దీన్ని. టమాటా కూరలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక ఈ చింతపండు రసం అనేది పుల్ల పుల్లగా బాగుంటుంది. నేనైతే ఉత్త ముక్కలే గిన్నెలో వేసుకుని తినేసేస్తాను. మా ఇంట్లో నేను నా కూతురే ఈ కూర అయితే తినేది. చూడడానికి సేమ్ చికెన్ లానే అనిపించింది నాకైతే. ఇక ఉడకగానే నేనైతే ప్లేట్లో పెట్టేసుకుని 2 ముక్కలు గబగబా ఆత్రంగా అయితే తిన్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అదిరిపోయింది. మీలో ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టం కమెంట్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్.